ఏది చక్కగా ఇస్తాండి ఏది చక్కగా చేస్తాను. రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బంధు 3 సార్లు బంద్ అయిపోయింది. మహిళలను కోటీశ్వరాలు చేస్తా అన్నాడు ఏది కోట్లే 2500 2500 కోటీశ్వరాలు ఏది కాలువల నీళ్ళు అయ్యి ఓ సన్నొడ్లు పెడితే అన్ని తిండికాయ మరి అప్పులేం కట్టాలి. బోనస్ ఇస్తా అన్నాడు కదా సన్నోట్లకి. ఏడుకెళ్ళి వచ్చినాయి బోనస్ రుణమాఫీ కాలేదు. యూరియా దొరుకుతుందా పోనీ ఎక్కడిది లైన్ కట్టాలి. బుక్ చేయాలంటే మాసుంటేళ్ళకి బుక్ లేదా బుక్ లేదా టచ్ సెల్లు లేవా ఎట్టొస్తాయి. టచ్ సెల్లు లేవు బుక్ చేయరాదు. కానీ బుక్ చేసినా కూడా దొరుకుతుందా యూరియా? దొరుకుతలేవు. లైన్ కడితే గావుల్లో గివుల్లో అంటే మరి బండ్ల మీద ఉన్న పోతారు. మాకు బండ్లు లేవా ఏది లేదా ఎట్లా వస్తాయి. మార్పు అన్నారు ఎట్లుంది రేవంత్ రెడ్డి? మార్పు ఎక్కడిది తీర్మార్ అయిపోయింది. తీర్మార్ అయిపోయింది. ఇంకెక్కడిది లేదుగా మళ్ళా వచ్చి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నా మళ్ళీ తిరిగి మళ్ళీ 10 ఏళ్ళకు రాపోరని చెప్తా. అంతేనా? అంతే 10 ఏళ్ళకు. 10 ఏళ్ళు నేనే ఉంటా 2034 దాకా నేనే అంటాడు. ఇక కలగంటాడు వచ్చి పండుకొని కలగంటాడు వచ్చి. మరి అంత ఘోరంగా అంటారు. నేను సీఎం ముఖ్యమంత్రి నేను 34 వరకు నేనే అంటాడు. అన్ని గట్టి అంటారు. ఎంత మాటలేదు. తులం బంగారం లేదు ఏ బంగారం లేదు. మాకు పంటలకు కూడా దానికి రైతు అది మరి సరే మీకు ఇద్దాం అనుకున్నాడట కానీ ఆయనకు ఎక్కడికైనా పోతే ఆయన చెప్పులు చూసి దొంగను చూసినట్టు చూస్తారట. పైసలు లేవట అప్పులు. మంచోడు ఏడున్నా చెల్తాడు ఏడున్నా వస్తాడు. షెడ్డోడు ఎంత మంచి చేద్దామన్నా దాన్నే ఉంటది. అంతేనా? మళ్ళా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నలుగురికి పెత్తనం ఉంటే ఊరంతా నాదన్నట్టు ఉన్నది. కానీ మళ్ళీ ఏడికి వచ్చి మాట్లాడలేదు సరదాగా తిరిగేది. కాళేశ్వరం నీళ్ళు రావట్లే వదలలేదా? మరి రేవంత్ రెడ్డి వదలమంటే ఏమంటాడంటే ఆ కాళేశ్వరం పనికి రావట్లేదు అంటాడు. ఇంతకుముందు మంచిగా రోజులు కూలిపోయింది ఇప్పుడే కూలిపోతుంది అట్లా ఆయన పెడితే అంటాడు. ఎట్లనే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ? రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా దగ్గర నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా వెళ్ళిపోతాను మడికట్లు. కాళేశ్వరం నీళ్ళతో పండుతాయి పక్క పండుతాయి. మరి ఎందుకు ఇట్లా మీ పట్ల కాళేశ్వరం కూలేశ్వరం అవుతుంది అంటాడు అమ్మగోడు. అంత ఆశిల్లాడు వాడు నీళ్లు ఆపి 10 సంవత్సరాలు ఇచ్చి పెడితే ఆయనకు ఇప్పుడు ఊరిందట అమ్మగోని. ఎట్లా గిట్లా రైతును రాజు చేస్తా అంటాడు. మళ్ళీ గిట్లా చేసిండు ఎట్లుంది మార్పు ఓట్లు వేసిర్రు. బొచ్చెడు మార్పు వచ్చింది మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకానా ఇంకా ఓటు వేసుడు కాదు కదా వాడిని చూసుడే వద్దు. ఎందుకు అట్లా? ముఖ్యమంత్రి అంత మాట అంటాను. ముఖ్యమంత్రి సలహా మందికి జనానికి సక్కలేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పసుల కాపరి మంచివాడు అయితేనే పసులు మంచిగా ఉంటాయి. కాపరి తప్పున్నప్పుడు పసులు రక్తం చల్లు అంటాను. నీళ్ళు లేకపోతే పంటలు సలితిరిగా మొన్న రక్తం తీసి కూడా చల్లిరు పంటలేవా? మరి గిట్ట పండుతాయి అలా ఏమి కనపడుతుంది. మీకు వస్తా అంటే ఏమన్నా చేనులు పోయి పైర్లు ఊర్లు ఏమన్నా ఏం లేవు. యూరియా గిట్లా దొరుకుతానా? యూరియా లేదు పోయి మేము దానికి పోతలేము. ఇక ఇక్కడ లేవు కదా వేస్తాను ఏం లేస్తాను తెచ్చి బీట్లో చల్లాల. ఓకే పంటలేవు కాబట్టి యూరియా పోతలేరు. అందుకే లొల్లులు తగ్గినాయి. పోతలేము. ఓకే అందరూ లొల్లులు అనుకుంటారు కానీ పంటలు లేవు అసలు. అది లేదు పంట ఏదైనా పైరేసుకునే దానికి వేస్తేందుకు మందు బత్తాలు అవి తెస్తాం. అది లేనే లేదా దేనికి ఎత్తాం గడ్డికి ఎత్తాం అయితే చుట్టి బీట్లో. స్టేజ్ల మీద రైతుల పండుగలు చేస్తా ఉంటారు. నేను ఐసా పైసా ఎవడు చెప్తాను ఏడ చెప్తాను. మా దగ్గర అయితే సుక్క నీళ్ళు గోసపడతారు. 10 ఏళ్ళు అయితే వచ్చినాయి అప్పుడు మంచిగా ఫుల్ వారు. అంత పోతుంటే కూడా ఎత్తిపోతలేడు. భద్రాచలం కూడా పొంగిపోతాను ఊర్లో పడిపోతాయి. ఆడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తిపోతాడు. వాళ్ళు అటు పోసుకోపోతారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇటు పోసుకోపోతారు. అటు ఎక్కడ పోతానో ఇటు కాదు ఒక్క కాళేశ్వరం ఆట కూలిపోతుంది అట. ఆయన ఆపితే ఎత్తలేదు. ఆయన ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఇట్లా ఎత్తే? ఆయన పుణ్యం ఎత్తే వేసి లేకపోతే నువ్వు భద్రాడ వచ్చిన పని కూడా లేదని ఆశ బాపుకున్నాం అంతే. ఆశ బాపుకురు మీకు కూడా యాస్ట్ వచ్చింది. పంటలు పోయినసారి కష్టపడి పండిస్తే కొన్నారానే ఒడ్లు గాని మొక్కజొన్నలు గాని అది గోసే. పండించిన గోసే, పండియకపోతే గోసే. పండితమంటే యూరియా బయట సీట్లు కొన్నా ఎవరి దబదబ అమ్ముకుంటారు. ఈ కాలంలో పోసి అట్లా గోస అవుతాను. కరెంట్ ఎన్ని గంటలు వస్తుందా? కరెంటు పొద్దుగాల 7 గంటలకు ఇస్తాడు. మధ్యాహ్నం అప్పుడప్పుడు పోతుంది వస్తుంది. సాయంత్రం 5 గంటలకు. 24 గంటల కరెంటు 24 గంటల కరెంట్ ఏడున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు 3 ఫేస్ ఉన్నది ఇది ఉన్నది 24 గంటలు ఉందా? 24 గంటలు. మరి ఎట్లా రైతు భరోసా 15,000 రైతు భరోసా లేదు. 3 సార్లు ముంచిండు. 3 సార్లు ముంచిండు. ఇట్లా ముంచితే ఎట్లా రైతులు? 3 సార్లు ఏకనే 2 సార్లు వేసిండు. అయ్యాను సగం